ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో నిత్య నివాసము వేదినలోన నిద్రలు కానను పైనుడి నిత్య నివాసము వేదినలోన నిద్రలు కానను పైనుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఉల్లుదము హరను పోలిన చేదైన స్థలము వలసి ఉన్ననని మారను పోలిన చేదైన స్థలముల వలసి ఉన్ననని నీరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము నీరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము సియోను
శుభాకర శుధాకర విశుద్ధ వందనం శుభాకర శుధాకర విశుద్ధ వందనం నా బాణ భూమి సార్వో నాట్యవందనం నా బాణ భూమి సార్వో నాట్యవందనం శుభాకర శుధాకర విశుద్ధ వందనం యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుధాకర విశుద్ధ వందనం విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనం సావ్యమంగళం శుభాకర శుధాకర విశుద్ధ వందనం వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుధాకర విశుద్ధ వందనం స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రతిష్ఠితమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు నీకు వందనములు. దోతుల్లో పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్థుతులు కూడా గౌరవించి నీకు అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయమని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాధనలో ప్రవేశింపగా పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు.
మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చేవారు మోదుము. ఆయన వాక్యము మళ్ళీ ఉండదు. తన తనకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకుందు మాత్రం నాతో కలుసుకుని పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జనం బట్టి నైజమును బట్టి పాపలమైన తలపులను బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖంగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసమున పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రితో స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొనుచున్నది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడమని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్థిరత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణిపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మెగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుదరనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరుకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారుడితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం.
ఆదికాండము 18వ అధ్యాయం. మొదటి వచనం ఒకటి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, ఈ పరిశుద్ధమైన దినమున, ఈ ప్రత్యేకమైన దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. యేసయ్యా, నీ సన్నిధిలో ఇంతవరకు నాయనా పాటల ద్వారా, స్తుతుల ద్వారా, వాక్యము ద్వారా తోడైండి నడిపించి మహిమను పొందిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ సమయం మన తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యము వినుచున్న మా అందరి హృదయములను యేసయ్యా నీ తట్టు త్రిప్పుకొనమని అడుగుచున్నాము. నాయనా, మోషే ఎలాగనైతే ప్రభా నాయనా నీ యొక్క పదతట్టు తిరిగి ఉన్నాడు, అలాగనని ఈ సమయమున నీ పరిశుద్ధ స్థలములో ఉన్న, నీ పరిశుద్ధ మందిరములో ఉన్న మమ్మందరినీ కూడా నీ తట్టు తిప్పి నాయనా నీ వాక్యము మా హృదయములోనికి, మా శరీరములోనికి, మా ఎముకలలోనికి, ఎముకల లోపల ఉన్న మూలుగుల్లోనికి దూరినట్లుగా నీవే మమ్మలను బలపరచి మహిమను పొందమని, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను స్వస్థపరచునని వాగ్దానము చేసిన యేసయ్యా, నీవే ఈ వాక్యము ద్వారా మమ్మందరినీ బలపరచి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవున మనందరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహామును మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అబ్రహాము యొక్క దేవుడు అబ్రహాముకు సమస్తమును ఇచ్చాడు. అన్నిటినీ ఇచ్చినా కానీ అబ్రహాము మాత్రము వాటన్నిటినీ కూడా ఒక ప్రక్కన పెట్టి అబ్రహాము ఎక్కడికి వచ్చాడంటే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములోనికి ఆయన వచ్చాడు. ఆ స్థలములోనికి ఆయన రావడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని విడిచి యేసు యొద్దకు ఆయన వచ్చాడు. ఆ తండ్రి యొద్దకు వచ్చి అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని స్తోత్ర.
కనుక ఈ యొక్క అబ్రహాముకు దేవుడు అన్నిటినీ సమస్తాన్ని ఇచ్చినా కానీ వాటన్నిటిని ఒక ప్రక్కన పెట్టేసి ఎక్కడికి వచ్చాడమ్మా? ఒక గుడారం ఎద్దుకు ఆయన వచ్చాడు. అయ్యగారు అన్నారు, గుడారము నిన్ను గుణవంతులుగా చేయును అన్నారు. అంటే అన్నిటినీ విడిచి నీవు గుడారములోనికి రావాలి. ఏ గుడారము అంటే సన్నిధి అనే గుడారము. ఈ సన్నిధి అనే గుడారము యొద్దకు అబ్రహాము వచ్చాడు గనుక ఇప్పుడు ఈ యొక్క అబ్రహాముకు ఎవరు కనబడ్డారు? దేవుడే స్వయముగా ఆయనకి కనబడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్ర. అయితే ఇప్పుడు ఆయన ఎవరితో సహవాసం అంటే, ఇప్పుడు దేవునితో సహవాసము చేయడానికి ఆయన స్థలములోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని సహవాసము, దేవుని దర్శనము అబ్రహాముకు లేనంత వరకు కూడా ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కష్ట సమయములో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయనకు వచ్చిన కష్టం అంటే, అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి ఏమి లేదు, బిడలు లేరు. బిడలు లేనటువంటి సమయములో దేవుడు వాగ్దానము చేశాడు. దర్శనములో ఆయనకు వాగ్దానము చేస్తున్నాడు కనుక మరి నిజమైన క్రైస్తవ అనుభవం కలిగినటువంటి మనము కూడా క్రీస్తు దర్శనముతో మన యొక్క జీవితం, అసలైనటువంటి జీవితము ప్రారంభమవుతూ ఉంటుందంట. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవుని దర్శనమును, దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని నీవు పొందుతావో అప్పుడు అసలైనటువంటి ఆత్మీయ జీవితము నీలో ప్రారంభమవుతుందంట. దేవుని స్తోత్ర. మరి అబ్రహాముకు ఎక్కడ ప్రారంభమైందంటే, ఇక్కడ సింధూర వనములో ఆయన కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. గనుక ఇలాగన అబ్రహాముకే కాదు కానీ పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే దేవుడు అనేక మందికి కనబడి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన కనబడటం వలన ఇప్పుడు ఏమవుతుందంటే, మనం అందరి నుండి వేరైనప్పుడే ఆయన మనకి కనబడతాడట. అందరి నుండి వేరవ్వాలి. నాకు కుటుంబం ఉన్నది, నాకు లేదా నా స్వజనులు ఉన్నారు, లేదా నాకు ఎంతో గొప్ప జనం ఉన్నారు, లేదా నాకు అధికారం ఉన్నది అని వీటి వైపు నీవు చూసినంత కాలము కూడా దేవుని దర్శనం అనేది నీకు కలగదు. ఎప్పుడైతే అన్నిటినీ విడిచి దేవుని వైపు నీవు చూడడానికి ఒక ప్రత్యేకమైన స్థలములకు నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుని దర్శనము తప్పనిసరిగా నీకు జరుగుతుందట. దేవుని స్తోత్రం. అయితే దేవుని విశ్వాసులారా, ఇప్పుడు మనమందరము కూడా ఎక్కడికి వచ్చామంటే ఒక ప్రత్యేకమైన స్థలములోనికి మనము వచ్చి ఉన్నాం. అయితే ఇక్కడ మరొకరిని మనం గమనించినట్లయితే చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మోషే అంతవరకు కూడా ఆయన ఐగుప్తు దేశములో ఉన్నాడు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆయన ఎంతో గొప్ప ఆస్తి కలిగి ఉన్నాడు, సహవాసము కలిగి ఉన్నాడు. అలాగనే ఈ యొక్క ఐగుప్తు రాణి అంటే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఆయన ఉన్నాడు. అయితే అటువంటి సమయంలో ఆయన లోకానికి సంబంధించినటువంటి గొప్ప ఆశీర్వాదాలను కలిగి ఉన్నాడు. ఎన్నో రకములైన రాజ విద్యలు నేర్చుకున్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆయనకి నేను ఐగుప్తీయుని కాదు అని తెలుసుకున్నప్పుడు వెంటనే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, పెద్దవాడైన తరువాత ఆయన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప ఆయన మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు ఆయన ఒప్పుకొనలేదు. దేవుని స్తోత్ర. చూసారా,
ఆయన పెద్దవాడైనంత వరకు కూడా ఆయనకు తెలియదు నేను ఐగుప్తునే అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనకు అనుభవం ఇచ్చి ఉన్నాడో, ఎప్పుడైతే ఈయన నేను ఎబ్రీని ఈ యొక్క ఐగుప్తుని కాదని తెలుసుకున్నాడో, వెంటనే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటం ఆయన ఇష్టం లేకుండా పోయింది. అల్పకాలము పాపభోగము అనుభవించడము ఆయనకి ఇష్టము లేకుండా ఆయన అక్కడ నుండి తప్పించుకొని వచ్చేసాడు. మరి లోకములో మనకి కూడా భోగము కావాలనుకుంటారా, భాగ్యము కావాలనుకుంటారా? చాలామంది భోగమే కావాలనుకుంటారు. ఏమా ఇగో నీకేం కావాలి అని ఒకవేళ ప్రభు నీతో మాట్లాడినట్లయితే చాలామంది ఏం కోరుకుంటారు? నాకు ఎంతో బంగారము కావాలి, ఏమా ఆస్తి కావాలి, లేదా పొలములు పంటలు అన్నీ కావాలి, ఈ లోకములో సకల ఆశీర్వాదములు కావాలనుకుంటారు. కానీ మరి మోషేకు అన్నీ ఉన్నా కానీ అన్నిటినీ విడిచాడట. అన్నిటినీ విడిచి ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? అన్నిటిని విడిచి ఇప్పుడు దేవుని వైపు చూశాడు కనుక ఇప్పుడు ఎప్పుడైతే అన్నిటిని విడిచాడో ఇప్పుడు మోషేకు ఎవరి దర్శనం కలుగుతుంది? దేవుని దర్శనం కలిగిందంటే ఎక్కడా? పొద యొద్ద. దేవుని స్తోత్ర. ఈ 2వ వచనములో మనం గమనించినట్లయితే ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దేవుని స్తోత్ర. ఆ పొద కాలిపోతే వింత కాదు, అంతేనమ్మా? అది గొప్ప ఆశ్చర్యం కాదు. కానీ అంత మంట వస్తున్నా కానీ ఆ మంటలో పొద ఉన్నా కానీ ఆ పొదలో ఉన్నటువంటి పచ్చదనం పోలేదట. పొదలో పచ్చదనం పోలేదు కనుక ఈ యొక్క వింత ఏమిటా అని చెప్పి చూడడానికి మోషే ఆ పొద యొద్దకు వెళుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. అంటే మోషేను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పొద ద్వారా ఆకర్షిస్తూ ఉన్నాడంట ఆయన వైపు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఆ పొద యొద్దకు మోషే వెళుతున్నటువంటి సమయములో 5వ వచనం, అందుకని దగ్గరికి రావద్దు, నీ పాదములు నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుని స్తోత్ర. ఇప్పటి నుండి మోషే జీవితము, అంతవరకు మోషే జీవితము మొట్టమొదట 40 సంవత్సరములు కూడా ఎవరిష్ట ప్రకారం నడిచిందంటే ఫరో కుమార్తె యొక్క ఇష్ట ప్రకారం నడుస్తుంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇష్ట ప్రకారం నడుచుకున్నాడు. ఆ తర్వాత పొద యొద్దకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన దేవుని వశములోనికి వెళ్ళాడట. దేవుని స్తోత్ర. దేవుని వశములోనికి వెళ్ళాడు గనక ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారం నడుస్తున్నాడు మోషే? దేవుని ఇష్ట ప్రకారము నడవడానికి దేవుడే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్ర. మరి ఆయనకి ఏమి ఇచ్చాడు? శక్తినిచ్చాడు, దేవుని యొక్క ఆత్మనిచ్చాడు. ఏమా అలానే పరిశుద్ధాత్మ శక్తితో ఈ మోషేను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మొట్టమొదట అద్భుతములు చేసే శక్తి దేవుడు మొట్టమొదట మోషేకే ఇచ్చాడు. అంతకు ముందు ఎవ్వరు కూడా అద్భుతములు చేసేవారు కాదు. ఒక మోషే ద్వారానే మాత్రము దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేయించుకోవడం ప్రారంభించారు. కనుక ఈ యొక్క ఇంత గొప్ప ఆశీర్వాదం ఆయనకి రావడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క మోషే దేవుని వశములోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్ర. కనుక ఆయన దర్శనాన్ని సంపాదించుకొని ఎక్కడ? పొద యొద్ద ఆయన మహిమ జీవితాన్ని ప్రారంభమైందని గనుక ఆ పొద యొద్ద నుండి మరలా ఇశ్రాయేల్ అయిన వారికి నాయకుడిగా దేవుడైనను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయనకు ఒక పదవిని ఇచ్చాడు. చూసారా? కనుక ఆయన ఆత్మను పొందిన వారికి ఎప్పుడైతే దేవుని దర్శనం పొందాదో వెంటనే మోషే జీవితం ఏమైంది? మారిపోయింది. కనుక ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ
ప్రవక్త అయిన యెషయా కనబడుతూ ఉన్నారు. ఏమిటంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను అంటున్నారు. చూసారా, మోషే ఇక్కడ యెషయా ఈయన గొప్ప ప్రవక్త, ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా ఉన్నటువంటి ఈయన యొక్క నేత్రము తెరవబడిన తరువాత దేవుని దర్శనాన్ని ఆయన పొందాడు. దేవుని దర్శనాన్ని పొందినటువంటి ఈయన ఏం చేస్తున్నాడు? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటున్నాడు. ఎక్కడ చూచాడు? సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువును చూచారట. ఎప్పుడైతే ప్రభువును చూచారో ఇప్పుడు వెంటనే ఆయనలో ఉన్నటువంటి పాపములు జ్ఞాపకం వస్తున్నాయంట. నాయనా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుతున్నాను అని చెప్పి తను తానే శుద్ధి చేసుకొనిస్తున్నాడు, చెప్పుకొనిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని దర్శనం పొందాడో వెంటనే ఆయనలో ఉన్నటువంటి పాపమును పెరికి వేసుకోవడానికి తన్ను తాను ఏం చేస్తున్నాడు? శుద్ధి చేసుకుంటున్నాడట. దేవుని దర్శనము కలిగినది కనుక వెంటనే ఆయన శుద్ధి పొందుతూ ఉన్నాడు. అపవిత్రమైన అంటే ఆయన పెదవులు కూడా ఎలా ఉన్నాయంట? అపవిత్రమైనవిగా ఉన్నాయట. ఇప్పుడు ఈ అపవిత్రమైన పెదవులు పవిత్రముగా సిద్ధపడాలంటే ఇప్పుడు దేవుడే ఆయన ఏ దర్శనం అయితే దేవుడిచ్చాడో అదే దర్శనములో దేవుడు ఆయనకి ఏం చేస్తున్నాడు? ఆ పెదవులకు శుద్ధిని కలిగిస్తున్నాడు. చూడండి 6వ వచనం 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు నేను ఎవరిని పంపుతున్నా అంటే యెషయా గారు అంటున్నారు, అయ్యా నేను ఉన్నాను అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆయన పాపమును కడుగుకొని సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి మనం కూడా దేవుని సన్నిధిలో అటువంటి పెదవులతో మనము పాపము చేయకుండా, మన నోటితో పాపము చేయకుండా, ఒకవేళ పాపము ఉన్నా మళ్ళా మనము ప్రతిరోజు వెళ్ళి ఏం చేయాలా? సన్నిధిలో మన పాపమును మనము కడుగుకునే వారిగా ఉండాలంట. అప్పుడు ఈ యొక్క యెషయాను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుమనగా, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను పంపించండి అంటున్నాడు యెషయా. ఎందుకు? ఆయన పవిత్రుడై ఉన్నాడు గనక. ఇప్పుడు అలాగే దేవుని పని చేయడానికి, దేవుని చిత్తములో మనం నెరవేర్చబడ్డానికి, దేవుని పని చేయటంలో ముందుకు వెళ్ళడానికి మొట్టమొదటి ఏం చేయాలంటే మళ్ళను మనము శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. ఈ శుద్ధి ఎప్పుడు అవుతుందంటే దేవుని యొక్క దర్శనము పొందినప్పుడే. ఈ యెషయా ఎప్పుడైతే సింహాసనం ఆసీనుడైనటువంటి ప్రభువును చూసి ఉన్నారో వెంటనే ఆయన దేవుని దర్శనాన్ని పొందగా ఇప్పుడు ఆయన సిద్ధపడ్డాడట. దేవుని స్తోత్ర. అలానే దేవుడు మనల్ని కూడా సిద్ధం చేసుకుంటాడు. ఎప్పుడు? నీవు కూడా నిన్ను దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడట. చాలామంది సమర్పణ చేసుకోరు. దేవుని ఆలయానికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ గ్రంథాలను చదువుకుంటారు, అలాగనే వాక్యం వింటారు. అలానే వారికి ఉన్నటువంటి పాపములన్నిటినీ కూడా ఒప్పుకొని ప్రార్థన చేసుకొని వెంటనే లేచి వెళ్ళిపోతారు. ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవదాసయ్య గారు చెప్పిన పని ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలా? కనిపెట్టు గంట. ఎక్కడ కనిపెట్టాలా? దైవ సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. దైవ సన్నిధిలో నీవు ఎప్పుడైతే కనిపెడతావో గంట, అప్పుడు నీవు అడిగిన ప్రార్థనకు, నీవు అడిగిన ప్రశ్నలకు, నీవు ఇచ్చినటువంటి నీవు ఏది కావాలని దేవుణ్ణి నీవు అడుగుతున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు సంపాదించుకోవడానికి, అందుకోవడానికి
దేవుని సన్నిధిలో నువ్వు గడపవలసింది గంట. అవన్నీ అప్పుడు మనం ఏం చేస్తాం? అందుకుంటాం. మనం అన్నీ అడిగేసి అక్కడ నుండి మనం వెళ్ళిపోతే మరి ఎవరికి ఇస్తాడు దేవుడు? చెప్పండమ్మా, ఎవరికి ఇస్తాడు? మనం అడిగిన తర్వాత ఏం చేయాలా? అందుకునే వరకు ప్రభు వైపు చూడాలి. చూసినప్పుడే వాటన్నింటినీ కూడా మనము అందుకునేటువంటి స్థితిలో ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని వైపు చూడటం మానకూడదు. శ్రమ ఉన్నా, కష్టము ఉన్నా అది ఎంతవరకు ఉంటుందంటే కొన్ని దినముల మట్టుకే ఉంటుందట. ఆ తర్వాత దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదించేవాడే ఉన్నాడు. అలానే యెషయా గారిని కూడా ఆయన సింహాసనం ఆశీర్వదించినటువంటి ప్రభువుని దర్శనములో చూసినటువంటి సమయములో వెంటనే ఇప్పుడు యెషయా గారిని ఆయన వాడుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి మలినమును దేవుడు తీసివేశాడు. మరి మనలో ఉన్నటువంటి మలినం అనేటువంటి పాపము కూడా ఎప్పుడైతే నిన్ను నీవు తీసుకొని, ఎప్పుడైతే నీవు రక్షించుకుంటావో, నిన్ను నీవు శుద్ధి చేసుకుంటావో, దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలని నీవు ఎప్పుడైతే కోరుకుంటావో, అప్పుడు ఎలాగనా ఈ యొక్క భక్తులైన వారి వలె దేవుడు మనలను కూడా ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడుకునేవాడై ఉన్నాడు. అట్టి ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. ప్రతి వారు మోకరించనమ్మా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నాయనా, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యం ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. నాయనా, ఇదిగో ప్రభా, అబ్రహాము సింధూర వనములు ఎలాగనైతే ప్రభా నీతో సహవాసము చేయగా ఆయనకు నీ దర్శనాన్ని ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు. ఆయనతో మాట్లాడిన తండ్రి, నీకే స్తోత్రములు ప్రభా. అలానే మోషే ప్రభా, నాయనా, ఆయన పద యొద్దకు వచ్చినప్పుడు పదలో నుండి నీవు ఆయనతో మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకే స్తోత్రములు. ఐగుప్తు ధనమును విసర్జించి నాయనా దేవుని ప్రజలతో విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకొని నాయనా నీ పాదముల యొద్దకు వచ్చి ఉండగా పదలో ఆయనతో మాట్లాడిన యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. అలానే తండ్రి నాయనా, యెషయా గారితో మాట్లాడి ఉన్నావు. ఇలాగన అనేక మంది భక్తులైన వారితో నీవు మాట్లాడుచున్నావు తండ్రి, నీకే స్తోత్రాలు. నాయనా, వారికి కష్టములో, శ్రమలలో, బాధలలో ఉన్నప్పుడు నువ్వు వారితో మాట్లాడి వారిని ఆదరించుచున్నా తండ్రి, బలపరుచుచున్నా తండ్రి, నీకే స్తోత్రములు ప్రభా. నాయనా, వారందరినీ నీకు ఇష్టమైన పాత్రలుగా నీవే సిద్ధము చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆధిక్యతనిచ్చి నీవే బలపరిచావు ప్రభా. మోషే గారిని ప్రభా, ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు అయిన వారిని నడిపించడానికి నాయకునిగా ఏర్పాటు చేసుకున్నావు. అబ్రహాము గారిని ప్రభా, విశ్వాసులకు తండ్రిగా నీవే ఏర్పాటు చేస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రాలు. ఇలాన తండ్రి మమ్మందరినీ కూడా, ఈ భక్తులైన వారందరినీ బలపరిచిన తండ్రి, నీకు ఇష్టమైన పాత్రలుగా వాడుకున్న తండ్రి, మమ్ములను కూడా యేసయ్యా, మేము కూడా అనేక వేదనలో, బాధల్లో, శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్నాము గనక మమ్మందరినీ దీవించండియా. నాయనా, ఎవరికి ఏది అవసరమో వాటిని వారికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు. నేనున్నవాడను అనువాడను వాగ్దానము చేసిన యేసయ్యా, ప్రతి బిడ్డ యొద్ద నీవే ఉండండి ప్రభా. మా అందరిలో మీరే ఉండండి యేసయ్యా, మా అందరితో మీరే మాట్లాడండి ప్రభా. నాయనా, నీకే స్తోత్రములు. దేవుడు కనబడి మాట్లాడును అని ప్రభా. నాయన, ఎలాగనైతే నీ దాసుడు మా ప్రీతండ గారు రాసిన విధముగా నాయనా, నీవు మా అందరికీ కూడా కనబడి మాట్లాడేటువంటి భాగ్యము మా అందరికి దయచేయండి ప్రభా.
నీ దాసులు మా ప్రియ తండ్రి గారు నాయన ఇదిగో మీరు సన్నిధి చేయండి అని ప్రభు ఆయన సెలవిచ్చున్నారు గనుక నాయన సన్నిధిలో నిత్య సుఖముల కలవన్నావు. ఇదిగో ఈ కొలిములోనికి రండి, ఈ నాయన మీకు కలిమి కలిగిన అన్నావు ప్రభు. అటువంటి కలిమి మా అందరికి నీవే దయచేసి సన్నిధనే కొలిములో మాలో ఉన్నటువంటి నాయన ఉండకూడని బలహీనతలన్నిటినీ ఆ సన్నిధన కొలిములో నీవే పెరికివేయండి ప్రభు. నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకొనొచ్చున్నా నాయనా. సౌలు యొక్క కన్నుల నుండి పరల వంటివి రాలగా ఆయన ప్రభు దృష్టి పొంది ఉన్నాడు ప్రభు. అలానే పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉన్నారు, పౌలుగా మార్చబడ్డారు ప్రభా. అలానే మేము కూడా నీ సన్నిధిలో నిలిచి ఉండగా మా అందరి పాపములను నాయనా విడిపించి మమ్మందరినీ కూడా నీకు ఇష్టమైన పాత్రలుగా నీవే సిద్ధము చేసుకొనమని తండ్రి నీ పాదములు పట్టు అడుగుతున్నాం నాయనా. నీ పాదములు ఎదున్న ప్రతి బిడ్డను కూడా నీవే దీవించి ఆశీర్వించి ఈ పరిశుద్ధ దేవాలయములో మేమందరము నీ వైపు తేరి చూస్తుండగా ఆశగా ఎదురు చూస్తున్న మమ్మలను మా ఆశలు నీవే తీర్చి బలపరిచి నీవే నడిపించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయం, నెల ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి తేకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత కాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసమును నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకు జరగబో కార్యములు కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడేండి నడిపించును గాక.